హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జముడి, యువర్ వేదాంతుస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. మనం ఈ వీడియోలో ఏం చెప్పుకోబోతున్నామంటే మోల్ కాన్సెప్ట్ కి సంబంధించినటువంటి, మనకు ఆల్రెడీ తెలుసు మోల్ కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసుకున్నాం. దానికి సంబంధించినటువంటి బేసిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో థియరీ మొత్తం మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకేనా, కొన్ని ఇంపార్టెంట్ మనం టర్మినాలజీ కూడా మనం నేర్చేసుకున్నాం నాన్న. సో ఈ వీడియోలో మనం ఒక 2-3 ఇంపార్టెంట్ క్వశ్చన్ మోడల్స్ అండ్ విత్ షార్ట్ కట్స్ మనం ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం నాన్న. ఓకేనా, సో మెల్లిమెల్లిగా వన్ బై వన్ మన మోల్ కాన్సెప్ట్ లో మనం బేసిక్ అంటే 0 నుంచి హీరో లెవెల్ వరకు మనం వెళ్ళిపోదాం నాన్న. ఓకే, సో ఆర్ యూ రెడీ నాన్న? ఓకే, సో మనం ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ మోడల్స్ అనేటువంటి మనం చెప్పుకుందాం నాన్న. వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ వన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కానీ మనం క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం నంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటివి కనుక్కోవాలి. ఏంటంటే నంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటి కనుక్కోవాలి. ఎందుకంటే మనకు మోల్ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ వస్తే ఆల్మోస్ట్ ఓకేనా, అది ఎటు తిరిగైనా కూడా విచ్ ఇస్ రిలేటెడ్ టు వాట్ నా మోల్స్ తోని మనకు రిలేట్ అయి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోల్స్ అనేటువంటి కనుక్కోవాలి. ఓకేనా, మోల్స్ కనుక్కోవాలి అంటే ఇక్కడ మనం నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్ లో, అక్కడ నుంచి మనం మోల్స్ కనుక్కోవచ్చు. లేదంటే ఒకవేళ ఏదైనా ఒక సబ్స్టాన్స్ ఇచ్చేసి దాని మాస్ ఇచ్చింది అనుకోండి, సో అక్కడ నుంచి కూడా మనం మోల్స్ కనుక్కోవచ్చు నాన్న. ఒకవేళ మనకి నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇచ్చాడు అనుకోండి, ఓకేనా, నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇచ్చాడు అనుకోండి, నంబర్ ఆఫ్ పార్టికల్స్ ని కనుక ఇఫ్ వీఆర్ డివైడింగ్ విత్ అవగాడ్రోస్ నెంబర్, దట్ మీన్స్ వాట్ నాన్న, 6.022 into 10 to the power of -23 తోని గనక మనం డివైడ్ చేసినట్టయితే, ఓకేనా, సో మనకి నంబర్ ఆఫ్ పార్టికల్స్ ని మనం దీనితోని గనక అవగాడ్రో నెంబర్ తో గనక మనం డివైడ్ చేసినట్టయితే వి విల్ గెట్ వాట్ నాన్న, మనకి నంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటి వస్తాయి. ఓకేనా, పార్టికల్స్ నుంచి మనం మోల్స్ ని ఇలా కనుక్కుంటాం. క్లియర్? ఓకే. లేదు ఓకేనా, ఒకవేళ సమ్ టైమ్స్ మనకి ఏమవుతుంది, నంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చేసి మనకి అక్కడ నుంచి మనకి నంబర్ ఆఫ్ పార్టికల్స్ కనుక్కోమన్నాడు అనుకోండి, వాట్ వీ హ్యావ్ టు డూ, ఇప్పుడు ఈ నంబర్ ఆఫ్ మోల్స్ ని వీ హ్యావ్ టు డివైడ్ విత్ వాట్ అన్న దిస్ అవగాడ్రో నెంబర్. దీన్ని మనం NA తోని ఇండికేట్ అనేటువంటి చేస్తాం అన్న. సో మనం ఈ నంబర్ ఆఫ్ మోల్స్ ని మనం గనక అవగాడ్రో నెంబర్ తోని గనక డివైడ్ చేసినట్టయితే మనకి నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేటువంటి వస్తాయి. ఓకేనా, నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేటువంటి వస్తాయి. ఫస్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఎలా కనుక్కోవాలి, ఒకవేళ క్వశ్చన్ లో మనకి నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేటువంటి మనకి ప్రొవైడ్ చేసేసి దాని నుంచి మన నంబర్ ఆఫ్ పార్టికల్స్ నంబర్ ఆఫ్ మోల్స్ ఎలా కనుక్కోవచ్చు నాన్న, వెరీ సింపుల్, మనం అవగాడ్రో నెంబర్ తో డివైడ్ చేసినట్టయితే మనకి నంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి. ఓకేనా, ఒకవేళ మనకి నంబర్ ఆఫ్ మోల్స్ నుంచి నంబర్ ఆఫ్ పార్టికల్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలన్నా, వెరీ సింపుల్, మనం అవగాడ్రో నెంబర్ తో మళ్ళీ మనం డివైడ్ అనేటువంటి చేసినట్టయితే ఏంటి, ఈ నంబర్ ఆఫ్ మోల్స్ ని డివైడ్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేటువంటి వస్తాయి. ఓకే, లేదు మనకి క్వశ్చన్ లో ఒకవేళ మాస్ ఆఫ్ ది సబ్స్టిట్యూయెంట్ అనేటువంటిది ఇచ్చారు. ఓకేనా, మాస్ ఆఫ్ ది సబ్స్టాన్స్ మనకి ఇచ్చాడు. ఓకేనా, ఏదైనా ఒక సబ్స్టాన్స్ ఇచ్చి ఆ సబ్స్టాన్స్ కి సంబంధించినటువంటి మాస్ అది కూడా మనకి గ్రామ్స్ లో ఇచ్చాడు అనుకోండి. ఓకే, మనం ఈ మాస్ ఆఫ్ సబ్స్టాన్స్ నుంచి మనం మోల్స్ ఎలా కనుక్కుంటామంటే వెరీ సింపుల్, మనం మోలార్ మాస్ తోని, mm ఈస్ నథింగ్ బట్ మోలార్ మాస్. ఏంటన్నా మనకి మోలార్ మాస్. ఈ మాస్ ఆఫ్ సబ్స్టాన్స్ ని మనం మోలార్ మాస్ తోని డివైడ్ చేసినట్టయితే, ఓకేనా, డివైడ్ చేసినట్టయితే వి విల్ గెట్ వాట్ నంబర్ ఆఫ్ మోల్స్. లేదు మనకి నంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ మోల్స్ నుంచి మనకి మాస్ ఆఫ్ ది సబ్స్టిట్యూయెంట్ కనుక్కోమని చెప్పాడు అనుకోండి, సబ్స్టాన్స్ కనుక్కోమని, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సబ్స్టాన్స్ ఇవ్వచ్చున్నాడు మనకు, దాని మాస్ గనక మనకు కనుక్కోమన్నాడు అనుకోండి. ఓకేనా, నంబర్ ఆఫ్ మోల్స్ ని మనం మల్టిప్లై చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటన్నా మనం వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ వాట్ నానా, మాస్ ఆఫ్ ది సబ్స్టిట్యూయెంట్. ఓకేనా, మాస్ ఆఫ్ ది సబ్స్టిట్యూయెంట్ ని, ఓకేనా, మనం ఏం చేయాలి, నంబర్ ఆఫ్ మోల్స్ ని మనకు మోలార్ మాస్ తోని మల్టిప్లై చేసినట్టయితే మనకి మాస్ ఆఫ్ ది సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి మనకు వస్తుంది, మాస్ ఆఫ్ ది సబ్స్టాన్స్ అనేటువంటి మనకు వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఈ బేసిక్ ఫార్ములాస్ అనేటువంటి మైండ్ లోకి, ఓకేనా, మైండ్లోకి దింపేసుకోండి. బేసిక్ ఫార్ములాస్ అనేటువంటివి వెరీ సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. మనం మళ్ళీ ఒకసారి రీకాల్ కూడా చేసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఓకే, వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్వశ్చన్ ఇచ్చాను అన్న. సో ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడంటే మనకి JEE మెయిన్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2020
2022లో అడిగినటువంటి క్వశ్చన్. ఇస్కా మతలబ్ లాస్ట్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా, జూన్ లో కావచ్చు, అంటే మీన్ ఏదో ఒక సెషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ అయినా, సెషన్ గుర్తులేదు, బట్ ఇది 2022లో అడిగినటువంటి క్వశ్చన్ జేఈ మెయిన్స్ లో. ఓకే, క్వశ్చన్ ఏంటో ఫస్ట్ ఒకసారి మనం చదువుదాం. ఓకేనా, ఫస్ట్ మన క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నా వీ హ్యావ్ టు స్టడీ ద క్వశ్చన్ ప్రాపర్లీ. క్వశ్చన్ ప్రాపర్ గా చదివి మనం అర్థం చేసుకోవాలి అసలు ఎగ్జామినర్ మనని ఎగ్జాక్ట్ గా ఏం అడుగుతున్నాడు అని. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆర్ యూ రెడీ? ఒకసారి మీరు ప్రీమియం లో చూస్తున్నారు కాబట్టి మీరు కింద ఆప్షన్ లో మీరు ఆన్సర్ కూడా పెట్టచ్చు నాన్న. ఓకేనా, టేక్ 30 seconds ఆఫ్ టైం తీసుకోండి, ఆన్సర్ స్టేట్మెంట్ పెట్టండి నాన్న. ఓకే ఓకే, సో లెట్ us ఓకేనా అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఇన్ 680 grams ఆఫ్ C7H7N3O6 మనకి ఇక్కడ సబ్స్టాన్స్ ఇచ్చాడు. కాన్సెప్ట్ గా వినండి, సబ్స్టాన్స్ ఇచ్చాడు. ఓకేనా, దాని చూడండి మాస్ ఇచ్చాడు. ఓకేనా, దాని మనకి ఏమి ఇచ్చిందన్నా, దాని మాస్ అనేటువంటి ఇచ్చాడు 680 grams. మన గ్రామ్స్ లో చూడండి, ఇక్కడ గ్రామ్స్ లో మాస్ ఆఫ్ ది సబ్స్టెంట్ అనేటువంటి మనకి ఇచ్చాడు. ఓకే, అండ్ ద నంబర్ ఆఫ్ ది నైట్రోజన్ ఆటమ్స్ ఆర్ ఎంత అంట, ఇక్కడ x ఇంటూ 10⁻21 అంట. ఎంత? x ఇంటూ, ఓకేనా, x ఇంటూ 10⁻21 అంట. ఓకేనా, x ని ఇలా రాస్తున్నాను మీ కన్ఫ్యూజన్ రాకుండా. ఓకే, మనకి దీంట్లో ఉన్నటువంటి ఈ సబ్స్టాన్స్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్స్ అనేటువంటివి ఎన్ని ఉంటాయంట, x ఇంటూ 10⁻21 ఉంటాయంట. ఇక్కడ ఈ x యొక్క వాల్యూ మనకు కనుక్కోమని అడుగుతున్నాడు. ఓకేనా, ఇట్స్ నథింగ్ బట్ నైట్రోజన్ సంబంధించినటువంటి ఆటమ్స్ ఎన్ని ఉంటాయో, ఓకేనా, నైట్రోజన్ సంబంధించినటువంటి ఆటమ్స్ అనేటువంటివి ఎన్ని ఉంటాయో మనం కనుక్కోవాలి ఈ పర్టికులర్ సబ్స్టాన్స్ లో, ఈ పర్టికులర్ సబ్స్టాన్స్ లో నాన్న. ఓకే, మనకు క్వశ్చన్ లో మనకి ఏం తెలియకపోయినా కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ మోల్స్ మనం కనుక్కోవాలి నాన్న. ఓకే, నంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటి మనం కనుక్కోవాలి, మనకి ఏం తెలియకపోయినా కూడా. సో మనం ఏం కనుక్కోవాలన్నా ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోండి. ఓకేనా, ట్రై టు సాల్వ్ ద ఆన్సర్ ని సాల్వ్ చేయండి అన్న. వెరీ సింపుల్, ఆన్సర్ సాల్వ్ చేయండి. ఇప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ ఎలా కనుక్కుంటాం మనకి ఇక్కడ మాస్ ఆఫ్ ది సబ్స్టాన్స్ బై మనకి ఎంత మనకు డివైడ్ చేసినట్లయితే మోలార్ మాస్ తో డివైడ్ చేసినట్లయితే మనకి నంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటి వస్తాయి. ఓకే, నంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటి వస్తాయి. క్లియర్, నంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటి వస్తాయి. ఓకే, సో మనం ఆన్సర్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను, మోల్స్ ని కనుక్కుంటున్నాను. మోల్స్ ని ఎలా కనుక్కుంటున్నాను చూడండి, మోల్స్ ని ఎలా కనుక్కుంటున్నాను, ఇది మాస్ ఆఫ్ ది సబ్స్టాన్స్. ఓకేనా, మాస్ ఆఫ్ ది సబ్స్టాన్స్. అండ్ నేను దేంతో డివైడ్ చేస్తున్నాను, మోలార్ మాస్ తో డివైడ్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద మోలార్ మాస్ ఆఫ్ దిస్ C7H5 అండ్ N3O6, దీని యొక్క మోలార్ మాస్. మోలార్ మాస్ ని ఎట్లా కనుక్కుంటాం నాన్న మనం, మోలార్ మాస్ ఇస్ నథింగ్ బట్ మాలిక్యులర్ మాస్ నాన్న, మాలిక్యులర్ మాస్ అన్నా ఆర్ మోలార్ మాస్ అన్నా ఒకటే సార్. మీరు నాకు మోలార్ మాస్ అని చెప్పలేదు కదా సార్, మోలార్ మాస్ మాలిక్యులర్ మాస్ డిఫరెంట్ అని అనుకోకండి. ఓకేనా, మోలార్ మాస్ అన్నా మాలిక్యులర్ మాస్ అన్నా ఒకటే. సో మనం ఎలా కనుక్కుంటాం చూడండి, ఇక్కడ కార్బన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. సో 7 ఇంటూ సో కార్బన్ యొక్క మనకి అటామిక్ మాస్ ఎంతనైనా, అటామిక్ మాస్ ఎంతైనా, కార్బన్ యొక్క అటామిక్ మాస్ ఎంతనైనా 12. నెక్స్ట్ ప్లస్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయన్నా, మనకి 5 ఉన్నాయి. సో హైడ్రోజన్ యొక్క మనకి అటామిక్ మాస్ ఎంతనైనా 1 ప్లస్ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయన్నా, మనకి 3 ఉన్నాయి. సో నైట్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంతనైనా అప్రాక్సిమేట్లీ 14. మనకి ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయన్నా 6 ఉన్నాయి. సో 6 ఇంటూ మనకి ఎంతనైనా 16 కదా, ఒక ఆక్సిజన్ యొక్క మనకి అటామిక్ మాస్ ఎంతనైనా మనకు 6. సో దీన్ని మీరు చేయండి అన్న, హౌ మచ్ యూ విల్ గెట్ నానా, 226 you will get what na 226 grams. ఓకేనా, అటామిక్ మాస్ దేంతో ఇండికేట్ చేస్తున్నా, గ్రామ్స్ పర్ మోల్. ఓకేనా, గ్రామ్స్ పర్ మోల్, లేదా దీన్ని మనం ఏమంటున్నా గ్రామ్ మోల్ ఇన్వర్స్ అని కూడా రాయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు డివైడెడ్ బై తీసేసి, ఓకేనా, అంటే డివిజన్ తీసేసి మోల్ ని పైకి పంపిస్తే ఇన్వర్స్ అని కూడా రాయొచ్చు. ఇలాగైనా మనం ఇండికేట్ అనేటువంటి చేస్తాం. 226. ఓకేనా, 226. సో ఓకే, మనకి ఇచ్చినటువంటి సబ్స్టాన్స్ యొక్క మాస్ ఎంత ఇచ్చానన్నా, మనకి 681 గ్రామ్స్ మనకి ఇచ్చాడు. ఓకేనా, సో సబ్స్టాన్స్ మాస్ డివైడెడ్ బై, ఓకేనా, మనకి ఏంటంటే చూడండి, మాస్ ఆఫ్ ది సబ్స్టాన్స్ ఎంత డివైడెడ్ బై అంటే మేము డివిజన్ చేయాలి మనం దేంతోని, మోలార్ మాస్ తోని. మోలార్ మాస్ ఎంత వచ్చింది మనకి 226 అనేటువంటి మనకి వచ్చిందండి. ఇదెంత మనకి గ్రామ్. ఓకేనా, మోల్ ఇన్వర్స్, గ్రామ్ మోల్ ఇన్వర్స్ అనేటువంటి మనకి వచ్చేసింది. 226 కాదు, 227. ఓకేనా, 227, నేను 226 అని రాశాను. ఓకేనా, ఓకే, ఐ హోప్ మీరు అక్కడ కింద కామెంట్ బాక్స్ లో పెడతారు అనుకుంటాను. ఓకే, చూడండి అన్న, ఇప్పుడు 227 1 అండ్
మనకి 3 చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది మనకి 681 అనేటువంటి మనకు క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. ఓకేనా, మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. అండ్ ఇక్కడ గ్రామ్ కి గ్రామ్ అనేటువంటి క్యాన్సిల్. సో వాట్ వి విల్ గెట్ మనకి 3 moles వి విల్ గెట్. ఓకేనా, 3 moles మనకి ఎంతైనా మనకి ఆన్సర్ అనేటువంటి వస్తుంది. ఓకేనా, మనకు 3 moles అనేటువంటి వచ్చింది. ఓకేనా, నంబర్ ఆఫ్ మోల్స్ మనం కనుక్కున్నాం కదా. ఎస్, నంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటివి మనం కనుక్కున్నాం. వెరీ సింపుల్. ఓకేనా, నంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటి మనం కనుక్కున్నాం. మనకు 3 moles అనేటువంటిది వచ్చింది. ఇక్కడ మోలార్ మాస్ ని ఈ విధంగా మనం కనుక్కున్నాం. ఈ విధంగా మనం కనుక్కున్నాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలన్నా నంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలన్నా. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నంబర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్స్ ని మనం కనుక్కోవాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్స్. ఓకేనా, నంబర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్. ఓకే, సో మనకు దాన్ని ఎట్లా కనుక్కోవాలో తెలీదు. ఓకేనా, ఎలా కనుక్కోవాలో తెలీదు. కానీ మనకు ఒకటి మాత్రం తెలుసు, మనకి ఇచ్చిన కాంపౌండ్ ఏంటిది C7H5N3O6 అనేటువంటి మనకి ఏంటన్నా సబ్స్టాన్స్ అనేటువంటి ఇచ్చిండు. ఓకేనా, ఒక మోల్ ఆఫ్ దిస్ సబ్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనా, ఏ సబ్స్టాన్స్ యొక్క లేదా ఏ ఆటమ్ యొక్క ప్రపంచంలో దేని యొక్క 1 mole అయినా అది ఎంతకి ఈక్వల్ ఉంటుందన్న, అవగాడ్రో నెంబర్ కి మనకి ఈక్వల్ గా ఉంటుంది. ఓకేనా, అవగాడ్రో నెంబర్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఓకేనా, ఇదేనా మనకు ఒక సబ్స్టాన్స్ అంటే ఇది మనకి దీంట్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి చెప్పండి. సబ్స్టాన్స్ లో మనకి మాలిక్యూల్స్ ఉంటాయి కదా. ఓకేనా, ఇది సబ్స్టాన్స్. ఓకే, ఇది ఒక సబ్స్టాన్స్ అంటే ఇది మాలిక్యూల్. ఆటమ్స్ అన్ని కలిసిపోయి ఏర్పరిచేదాన్ని మనం మాలిక్యూల్స్ అంటాం. కార్బన్ ఆటమ్, హైడ్రోజన్ ఆటమ్, నైట్రోజన్ ఆటమ్ అండ్ ఆక్సిజన్ ఆటమ్, ఆటమ్స్ అన్ని కలిపిపోయి మనకి ఏంటంటే మన మాలిక్యూల్స్ ఏర్పడినాయి. సో దీంట్లో ఈ 1 mole లో ఓకేనా మనకి ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయన్నా, అవగాడ్రో నెంబర్ లో ఎన్ని అయితే మాలిక్యూల్స్ ఉంటాయో సో అన్ని మాలిక్యూల్స్ అనేటువంటివి దీంట్లో ఉంటాయి. ఓకేనా, దీంట్లో ఉంటాయి. ఓకే, మనకు దేని కనుక్కోమని అడుగుతున్నా, నంబర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్స్ ఉంటాయి కదా, నంబర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్స్ అనేటువంటి కనుక్కోమని అడుగుతున్నాను. నంబర్ ఆఫ్ ఏంటన్నా మనకి నైట్రోజన్ ఆటమ్స్ కనుక్కోమంటారు. ఇప్పుడు ఈ సబ్స్టాన్స్ లో నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయన్నా మనకి, సో నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయన్నా మనకి 3 నైట్రోజన్ ఆటమ్స్ అనేటువంటి ఉన్నాయి. రైట్ ఆర్ రాంగ్? 3 నైట్రోజన్ ఆటమ్స్ అనేటువంటి ఉన్నాయి. ఓకే సార్, 3 నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ మనకి నైట్రోజన్ ఎన్ని మోల్స్ వచ్చిందా, నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని వచ్చినా మనకి 3 moles అనేటువంటి వచ్చింది. ఓకేనా, 3 moles వచ్చిందా లేదా? ఓకేనా, 3 moles అనేటువంటి వచ్చిందా లేదా? ఓకే, 3 moles ఇంటూ వాటినైనా అవగాడ్రో నెంబర్ మనం చేయాలి. ఓకేనా, 3 moles ఇంటూ వాటినైనా అవగాడ్రో నెంబర్ చేయాలి. సో మనకి యాక్చువల్ గా మనకి మాలిక్యూల్స్ కాదు మనకు కావాల్సింది, వీ హ్యావ్ ఏంటంటే మనకి ఏం కావాలన్నా మనకి ఆటమ్స్ కావాలి. ఓకేనా, ఆటమ్స్ కావాలి. సో ఇప్పుడు నేను మనకి మోల్స్ మనకు 3 moles ఇక్కడ దీంతో చేసినట్టయితే మనకి ఎంతైనా మనకి ఇది మాలిక్యూల్స్ కాస్త ఆటమ్ లోకి కన్వర్ట్ అయిపోతే ఇప్పుడు 3 అనేటువంటిది ఇటు పంపిస్తున్నాను. ఓకేనా, మనకి 3 moles ఆఫ్ నైట్రోజన్ అనేటువంటిది ఉంది. ఓకేనా, 3 moles ఆఫ్ నైట్రోజన్ ఇంటూ ఎంత మనకి అవగాడ్రో నెంబర్. ఓకేనా, అవగాడ్రో నెంబర్. ఓకేనా, ఇప్పుడు ఈ ఆటమ్స్ ఇటు సైడ్ పంపిస్తే మనకి ఎంత అవుతుందన్నా, ఇప్పుడు 3 × 3 అవుతుంది. ఓకేనా, 3 × 3 అంటే మనకి ఎంత అవుతుందన్నా, ఆబ్వియస్లీ 9 అవుతుంది. సో 9 × 6 ఎంత ఇది చేయండి మనకి 9 × 6.022 మీరు చేసినట్టయితే మనకి ఎంత వస్తుందన్నా, వీ విల్ గెట్ అప్రాక్సిమేట్లీ మనకి 918 8 చాతన 1 మనకి 9 2 అండ్ 9 2 1 ఎంత మనకి 9 వస్తుందన్న, 9 అండ్ 0 అంటే 1 వస్తుంది. 1 అండ్ నెక్స్ట్ ఎంత మనకి 9 6 54 54 అండ్ పాయింట్ మనకి ఒకటి ఇక్కడ వస్తుంది. సో 54.198 అనేటువంటి మనకు ఆన్సర్ అనేటువంటి వస్తుంది. ఓకే సార్, 54.198 అనేటువంటి మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇంటూ ఎంత మనకి 10⁻23 కి 10⁻23 ఉంది. సో అందరు ఏమనుకుంటారు అంటే సో ఇదే ఆన్సర్ అనుకుంటారు, బట్ ఇదే ఆన్సర్ అనుకుంటే పప్పులో కాలేస్తారు. ఎందుకంటే మనకు ఆప్షన్ లో ఇది లేనే లేదు. చూడండి ఇక్కడ మనకి ఎంత ఉందన్నా, ఇక్కడ 54,198 అనేటువంటిది ఉంది. అంటే పాయింట్ మనకి ఇక్కడ ఉంది, పాయింట్ అనేటువంటిది ఇక్కడ ఉంది. బట్ మనకి ఇందులో పాయింట్ ఎక్కడ వచ్చిందన్న, మనకి పాయింట్ అనేటువంటిది ఇక్కడ సెకండ్. ఓకేనా, అంటే సెకండ్ పొజిషన్ లో మనకి పాయింట్ అనేటువంటిది వచ్చింది. అంటే దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. ఒకసారి క్వశ్చన్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే వెరీ ఇంపార్టెంట్ మనకి జేఈ మెయిన్స్ లో. ఓకేనా, జేఈ మెయిన్స్ లో ఇక్కడ మనకి ఎంత ఇచ్చింది, 10⁻21 ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ x ఇంటూ 10⁻21 ఫామ్ లో ఇచ్చాడు. 10⁻21 ఫామ్ లో ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఉంది మనకి 10⁻ మనకి ఎంత 23 ఉంది. 10⁻23 ఉంది. సో మీరు ఏం చేస్తారంటే దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు దీన్ని 21 చేస్తే మనకి ఏమవుతుందన్నా 100 బ్యాలెన్స్ అవుతుంది కదా. 21 చేస్తే మనకి ఇక్కడ 10⁻2 ని తీసేస్తున్నాం. 10⁻2 ఈజ్ నథింగ్ బట్ ఎంత మనకి 100. ఓకేనా, ఎంత మనకి 100. ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు చేస్తే చూడండి అన్న, 100 కదా. ఓకే, సో 54.198 బై ఇది చూడండి. ఇప్పుడు నేను ఈ 100 ని ఇప్పుడు దీన్ని నేను 100 తో డివైడ్ చేస్తున్నాను. ఇంటూ ఎంతైనా మనకి 10⁻21 అవుతుంది. 10⁻21 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎంతైనా మనకి డివైడెడ్ బై చేస్తున్నాం కాబట్టి మనకి ఏంటన్నా ఇప్పుడు
డివిజన్ మల్టిప్లికేషన్ ఇదంతా స్టార్టింగ్ లోనే చెప్పాను. ఓకేనా, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ అంటే మీన్ బ్రిడ్జ్ కోర్స్ లో చెప్పాను. ఇప్పుడు దీన్ని చేస్తే మనకి ఎంత వస్తున్నాయో చెప్పండి. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ అనేటువంటిది 2 ఓకేనా ఇట్ సైడ్ వెళ్తుంది. ఓకేనా, డివైడెడ్ బై చేసినప్పుడు పాయింట్ ని మనం ఇట్ సైడ్ మనం పంపించాలి, మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ ని ఇట్ సైడ్ సెండ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఎంత మనకి 100 పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros ఉంటే పాయింట్ ని మనం 2 digits తర్వాత సెండ్ చేయాలంటే 9 పక్కకి పాయింట్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. అంతేనా కదా, అంతేగానా. సో వాట్ విల్ గెట్ నా 5419 పాయింట్ ఎంతైనా మనకి 8 అనేటువంటిది వస్తుంది అన్న. ఓకేనా, 8 అనేటువంటిది వస్తుంది. సో 8 ఇంటూ ఇక్కడ 10⁻21 కి 10⁻21. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్న? సో ఇది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, ఇది కరెక్ట్ ఆప్షన్. ఓకే, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే సార్ ఇంత పెద్ద లెక్క చేయాలన్నా సార్? ప్రతి చిన్న క్వశ్చన్ కి ఇంత పెద్ద లెక్క చేయాలంటే ఓకే, నౌ వి ఆర్ గోయింగ్ టు లర్న్ వన్ బ్యూటిఫుల్ ట్రిక్. ఏంటన్నా, ఒక సింపుల్ అండ్ ఇంపార్టెంట్ ట్రిక్ అనేటువంటిది మనం నేర్చుకోబోతున్నాం. ఈ ట్రిక్ తెలిసింది అనుకోండి, మనం వీటికి సంబంధించినటువంటి ఆన్సర్ ని ఈజీగా అంటే ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఈజీగా అంటే ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అన్న, ఓకే, సో ట్రిక్ చెప్పుకోబోయే ముందు సో నేను ఏం చెప్తా అంటే మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. ఓకేనా, ఐ విల్ గివ్ వన్ హోంవర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నైట్రోజన్ ఆటమ్ ని తీసేసి, ఓకేనా, నైట్రోజన్ ఆటమ్ ని తీసేసి మనకి ఇక్కడ ఏం ఆప్షన్ ఇవ్వాలి, నేను ఏం ఆప్షన్స్ ఇస్తలేను. ఓకేనా, మనకి ఇంటీజర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు జేఈ మెయిన్స్ లో. ఓకేనా, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంటీజర్ టైప్స్ గా నేను ఒక ఆప్షన్స్ క్రియేట్ చేసి పెట్టాను. యాక్చువల్లీ ఇది ఇంటీజర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడు మనకి. ఓకేనా, నియరెస్ట్ ఇంటీజర్ మనం కనుక్కోవాలి. ఓకే, మనకి ఇప్పుడు ఆప్షన్స్ ఏం ఇవ్వలేదు. మనకు పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది కదా, సెక్షన్ ఏ సెక్షన్ బి ఉంటుంది కదా మనకి జేఈ మెయిన్స్ లో. సెక్షన్ బి లో మనకి ఈ క్వశ్చన్ అడిగింది అనుకోండి, ఏ క్వశ్చన్ అడిగిందంటే ఓకేనా ఈ ఆప్షన్స్ ఏమీ లేవు. ఇక్కడ నైట్రోజన్ ఆటమ్ ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆక్సిజన్ ఆటమ్ ఇచ్చింది. ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్ ఇచ్చేసి సేమ్ ఇక్కడ ఎక్స్ ఎంతో కనుక్కోమని అడుగుతున్నాడు. ఓకేనా, ఎక్స్ ఎంతో కనుక్కోమని అడుగుతున్నాడు. సేమ్ ఇదే వాల్యూ ఇచ్చిండు. ఇక్కడ నైట్రోజన్ ప్లేస్ లో ఆక్సిజన్ ఇచ్చింది అనుకోండి. ఓకేనా, సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది, నియరెస్ట్ ఇంటీజర్. అప్పుడు ఎక్స్ వాల్యూ మనకి ఏమొస్తుందో యూ హ్యావ్ టు ఫైండ్. ఓకేనా, మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, ఇంకోసారి మీరు నైట్రోజన్ ప్లేస్ లో హైడ్రోజన్ అనుకోండి. ఓకేనా, హైడ్రోజన్ అనుకోండి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు అంత ఈజీగా వస్తుంది. ఇప్పుడు నైట్రోజన్ మనకు ఎన్ని ఆటమ్స్ ఉంటాయో మనకు తెలిసిపోయింది. మనకు నైట్రోజన్ ఆటమ్స్ మనకి ఎన్ని ఉంటాయన్నా, సో 54 అంటే 5400 ఎంతనా, ఓకే 5419.8 ఉంది కదా. సో 8 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ ఇక్కడ 21 కి 21 ఉంది కదా. సో 10 టు ద పవర్ ఆఫ్ 21 మనకి నైట్రోజన్ ఆటమ్స్ అనేటువంటివి ఉంటాయి. అదే విధంగా ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి, హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి, ఓకేనా, అండ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి, యూ హ్యావ్ టు ఫైండ్. ఓకేనా, దిస్ ఇస్ యువర్ హోంవర్క్. క్లియర్, ఇది మీ యొక్క హోంవర్క్ నాన్న, యూ హ్యావ్ టు ఫైండ్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక పెద్ద ప్రొసీజర్ అనేటువంటి చెప్పాను. నౌ ఐ విల్ టెల్ యూ అ వెరీ 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 ఇంపార్టెంట్ ట్రిక్స్ నేను చెప్తున్నాను. ఆ ట్రిక్స్ ద్వారా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఇంత పెద్ద లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా, ఇంత పెద్ద లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో దీస్ 3 ఫార్ములాస్ ఆర్ వి ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ ది 3 ఫార్ములాస్ అనేటువంటివి. ఓకేనా, ఇది నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కాదు, నంబర్ ఆఫ్ మోల్స్ నాన్న. ఏంటి నంబర్ ఆఫ్ మోల్స్, యూ జస్ట్ రైట్ నంబర్ ఆఫ్ మోల్స్. ఏంటి నాన్న, నంబర్ ఆఫ్ మోల్స్. సో నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోమన్నాడు అనుకోండి, వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. మనకు ఆల్రెడీ తెలుసు నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోమంటే ఇది సింపుల్ ఫార్ములా ఏంటి, గివెన్ మాస్ బై మోలార్ మాస్ చేసినట్టయితే నంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటి వస్తాయి. ఇవి సింపుల్ క్వశ్చన్స్. ఒకవేళ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోమన్నాడు అనుకోండి, వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా అన్న, గివెన్ మాస్ బై మోలార్ మాస్ ఇంటూ అవగాడ్రో నెంబర్. given mass by molecular mass and given mass by molar mass లేదా molecular mass into ఎంతైనా అవగాడ్రో నెంబర్. ఒకవేళ నంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోమని అనుకోండి, ఇంతకుముందు చేసుకున్నటువంటి మనకి ఏంటన్నా, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి క్వశ్చన్ దీనిపైన బేస్ చేసుకుని అడిగిందేనా. సో నంబర్ ఆఫ్ మనకి ఏంటన్నా, మనకి నంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోమంటే సో వీ హ్యావ్ టు యూజ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఫార్ములాని మనం యూజ్ చేయాలన్న. సో గివెన్ మాస్ బై ఎంతైనా మోలార్ మాస్ ఇంటూ అవగాడ్రో నెంబర్ అండ్ అటామిసిటీ ఆఫ్ దట్ నెంబర్ మీన్స్. సో మీరు ఇంతకుముందు చెప్పినటువంటి హోంవర్క్ ని మీరు ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు ఈజీగా అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు నాన్న. అటామిసిటీ అంటే దాంట్లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని మనం అటామిసిటీ అంటాం నాన్న, నంబర్ ఆఫ్ ఆటమ్స్. ఓకేనా, నంబర్ ఆఫ్ ఆటమ్స్. ఇంతకుముందు ఇచ్చినటువంటి సబ్స్టాన్స్ లో నైట్రోజన్స్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి మనకి, 3 ఆటమ్స్ ఉన్నాయి. ఓకేనా, 3 నైట్రోజన్స్ ఆటమ్స్ ఉన్నాయి. ఓకేనా, 3 నైట్రోజన్స్ ఆటమ్స్ సంబంధించిన మోల్స్ ఎన్ని వచ్చినాయి మనకి, 3 మోల్స్ అనేటువంటి వచ్చినాయి. సో ఇప్పుడు మీరు అంతా కనుక్కోకపోయినా కూడా సింపుల్ గా మీరు చేయాలంటే ఓకేనా, మీరు ఏం చేయొచ్చు నాన్న, ఇంత ముందు ఓకే ఒకసారి ఈ ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం నాన్న, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిన అనుకుంటాను. ఓకే, ఫస్ట్ నాన్న మనకి నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోమన్నాడు అనుకోండి, వెరీ సింపుల్.
గివెన్ మాస్ బై మోలార్ మాస్, మనకి నంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటి వస్తాయి. ఓకే, అండ్ ఒకవేళ మనకి నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోమని అనుకోండి, మాలిక్యూల్స్ కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేయాలన్నా మనకి గివెన్ మాస్ బై మోలార్ మాస్ చేస్తే అయిపోతుంది. మనకి ఏదో ఒక సబ్స్టెన్స్ ఇస్తారు, సబ్స్టెన్స్ యొక్క మాస్ ఇస్తారు, ఆ మాస్ సంబంధించిన మోలార్ మాస్ కనుక్కోండి, దాన్ని అవగాడ్రో నెంబర్ తో మల్టిప్లై చేసినట్టు అయిపోతుంది. ఒకవేళ నంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోమని అనుకోండి, వాట్ వీ హ్యావ్ టు డూ నానా, నంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోమంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్ ఇంటూ అవగాడ్రో నెంబర్ ఇంటూ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ని మనం చేస్తే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనకి ఇచ్చింది అనుకోనా, ఇంతకుముందు క్వశ్చన్ ఏమైనా షార్ట్ కట్ వేయాలనుకోండి. సో నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్స్ మనం కనుక్కోవాలి. ఓకేనా, నంబర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్స్ మనకు కనుక్కోవాలని ఇంతకుముందు ఇచ్చినటువంటి దాంట్లో మనకి గివెన్ మాస్ ఎంత ఇచ్చిందన్న 681 మన గ్రామ్స్ అనేటువంటి ఇచ్చిండు. వాట్ ఈస్ ద మోలార్ మాస్ అన్న 227 మనకు మోలార్ మాస్ వచ్చింది. ఇంటూ అవగాడ్రో నెంబర్ ఎంత అయినా మనకి 6.022 ఇంటూ 10 to the power of -23 మనకి ఎంత అయినా మనకి అవగాడ్రో నెంబర్ అనేటువంటి మనకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే అండ్ వాట్ ఈస్ ద అటామిక్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ అయినా మనకి ఎన్ని ప్రెసెంట్ ఉన్నాయి, మనకి 3 ఆటమ్స్ అనేటువంటి మనకి ప్రెసెంట్ ఉన్నాయి. రైట్, సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి అన్న మనకి ఈజీగా మనకి 5419 పాయింట్. ఓకేనా, 5419 పాయింట్ మనకి ఎంత వస్తుంది మనకి 10 to the power of 21 ఫామ్ లో రాయాలంటే ఇలా వస్తుంది. ఓకేనా, ఇంటూ ఓకేనా ఇక్కడ పాయింట్ సంథింగ్ ఉంటుంది వాల్యూ, బట్ 5419 ఇంటూ 10 to the power of 21 ఫామ్ లో మనకి ఆన్సర్ అనేటువంటిది వస్తుంది అన్న. వెరీ సింపుల్, ఇది చేసినట్టయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి చేయొచ్చు, మనం అంత పెద్ద లెక్క చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఓకే, అవసరమే లేదు. సో జేఈ మెయిన్స్ లో అడిగినటువంటి వన్ ఆఫ్ ది క్వశ్చన్ మనం చూసినాం కదా. ఓకేనా, ఇంకా మీకు ఇలాంటి టైప్స్ కావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నీట్ లో క్వశ్చన్స్ అడిగితే ఎలా అడుగుతుంటే చూడండి, ఇది నీట్ లో అడిగినటువంటి వన్ ఆఫ్ ది క్వశ్చన్ అన్న. ఓకే, నీట్ లో అడిగినటువంటి వన్ ఆఫ్ ది క్వశ్చన్ అన్న, ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇన్ మనకి 4.25 గ్రామ్స్ ఆఫ్ ఎంతైనా NH3. ఓకేనా, 4.25 గ్రామ్స్ ఆఫ్ NH3 లో మనకి నంబర్ ఆఫ్ మోల్స్ ఏంటి, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోమంటున్నాడు. సారీ, నంబర్ ఆఫ్ మోల్స్ కాదు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ప్రాపర్ గా ఉంది, ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 4.25 గ్రామ్స్ ఆఫ్ NH3. 4.25 గ్రామ్ ఆఫ్ NH3 లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకేనా, ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి NH3 లో మొత్తం. ఓకేనా, వీ హ్యావ్ టు ఫైండ్. ఓకేనా, వీ హ్యావ్ టు ఫైండ్. ఓకే, మనకి NH3 లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి అంటే, ఓకేనా, అది కనుక్కోమనట్లేదు. NH3 అంటే ఒక మాలిక్యూలే, దాంట్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి మనకి కనుక్కోమనట్లేదు. ఓకేనా, అలాంటి NH3 మనకి ఎన్ని ఉన్నాయన్నా 4.25 గ్రామ్స్ అనేటువంటి ఉన్నాయన్నా. మీకు ఇంకా ఎక్స్పెరిమెంటల్ అంటే మీకు కొంచెం లాబొరేటరీ లాంగ్వేజ్ లో, సైన్స్ లాంగ్వేజ్ లో మేము చెప్పాలంటే ఇగో ఇదొక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బీకర్ ఏదో తీసుకున్నాను. ఓకేనా, దీంట్లో నేను 4.25 గ్రామ్స్ ఆఫ్ NH3ని, ఓకేనా, అమోనియాని నేను కొలిచి, ఓకేనా, దాన్ని ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మొత్తం ఆ బీకర్ లో మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ మనకి NH3 మాలిక్యూల్స్ ఉన్నాయో కనుక్కోమని అడుగుతున్నాను. సో వాట్ వీ హ్యావ్ టు డూ. ఓకేనా, వాట్ వీ హ్యావ్ టు డూ. సో మనకి వెరీ సింపుల్ ఫార్ములా ఉంది. మనకి ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోవడానికి వెరీ సింపుల్ ఫార్ములా ఏంటంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్ ఇంటూ అవగాడ్రో నెంబర్ చేసినట్టయితే మనకు వెరీ సింపుల్ గా ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. సో గివెన్ మాస్ బై మోలార్ మాస్ ఇంటూ అవగాడ్రో నెంబర్ చేస్తే అయిపోతుంది. సో మనకి మాస్ ఎంత ఇచ్చినాడు, గివెన్ మాస్. ఓకేనా, మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఎంత ఇచ్చిన మనకి 4.25 గ్రామ్స్ అనేటువంటి ఇచ్చిండు బై మనకి మోలార్ మాస్ ఎంత, NH3 యొక్క మోలార్ మాస్ ఎంత చెప్పానన్నా, NH3 యొక్క మోలార్ మాస్. నైట్రోజన్స్ ఎన్ని మనకి 1 మాత్రమే ఉంది కాబట్టి ఎంతైనా మనకి 14 అని చెప్పొచ్చు. ఓకే, అండ్ 14 + 3 ఎంతైనా మనకి 14 + 3 ఎంతైనా మనకి 17 అనేటువంటిది వస్తుంది. ఓకేనా, 17 అనేటువంటి మనకి వస్తుంది. సో 17/17 ఇంటూ ఎంతైనా మనకి ఇంటూ ఎంతైనా అవగాడ్రో నెంబర్ 6.022 इंटू 10 to the power of -23. चलो इसका आंसर क्या आ जाएगा, इसका आंसर ఓకేనా 23 నా, నేను -23 అని రాస్తున్నాను. ఓకే, లెట్ us see. ఇక్కడ మనకి ఇవి రెండింటిని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, డివైడ్ చేసినట్టయితే 17. ఓకేనా, 0 జా ఫస్ట్ 17 0 జా మనకి ఎంత పాయింట్ పెట్టుకుంటే మనకి 0 వస్తుంది, 40 అవుతుంది. 17 2 జా మనకి 34 అవుతుంది. ఓకే, 34 అవుతుంది. 34 అంటే మళ్ళీ 40 నుంచి మనకి 6 మిగులుతుంది. 6 మిగులుతుంది, మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. ఓకేనా, మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది, మళ్ళీ ఎంతలో వెళ్తుందన్న అప్రాక్సిమేట్లీ 5 జా. సో 0.25 అనేటువంటి మనకి ఇక్కడ వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఓకేనా, మీరు పర్ఫెక్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. 0.25 ఇంటూ 6.022 మనం దీన్ని మల్టిప్లై చేసినట్టయితే హౌ మచ్ వీ విల్ గెట్ నానా, మనకి ఎంత వస్తుంది మనకి చెప్పండి, హౌ మచ్ వీ విల్ గెట్ నానా
we will get approximately 1.5 నాన్న, we will get approximately 1.5 అనేటువంటి మనకు వస్తుంది. ఈ రెండింటిని చేసినట్టయితే ఇంటూ 10 to the power of 23 అప్పటి నుంచి -23 అని చెప్తున్నాను నాన్న. సో బట్ నాట్ -23 కాదు నాన్న, ఐఎమ్ రియలీ సారీ. 1 second. Yeah ma'am, I'm in class. ఓకే, -23 కాదు నాన్న, ప్లస్ 23. నేను -23 అని చెప్తున్నాను అప్పటి నుంచి. సారీ ఫర్ దాట్, ఫ్లోలో మిస్టేక్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇంకెక్కడ చెప్పాను నాన్న, ఇక్కడ -23 అని చెప్పాను, తీసేస్తున్నాను -23. ఒక్క నిమిషం. 10 to the power of 23. నెక్స్ట్ ఇంకెక్కడ చెప్పాను నాన్న, ఇక్కడ 10 to the power of 23 అని చెప్పాను. 10 to the power of 23. ఎస్, స్టార్టింగ్ ఏం చెప్పాను నాన్న, యా ఇక్కడ 10 to the power of 23 నాన్న. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఫ్లోలో కొన్ని మిస్టేక్స్ వెళ్తాయి, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అన్న, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అన్న, 1.5 ఇంటూ 10 to the power of 23 అనేటువంటి అప్రాక్సిమేట్లో వస్తుంది. నాకు అప్రాక్సిమేట్లో వస్తుంది, నాకు ఇది మొత్తం రావాల్సిన అవసరం లేదు, 005 కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది కదా అన్న మనకి. సో మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది 1.5 ఇంటూ ఎంత అన్న మనకి 10 to the power of 23. సో ఆప్షన్ 1 అనేటువంటిది ఆన్సర్ అన్న, కరెక్ట్ ఆన్సర్. సో అర్థమైంది కదా. ఇప్పుడు మీకు దీనిపైన ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా చేస్తారు. నేను రెండు మోడల్స్ అనేటువంటి నేను చెప్పడం జరిగింది, 2 మోడల్స్ చెప్పాను. మీరు ఏం చేస్తారంటే, మీకు జస్ట్ మనకు ఈ ఫార్ములాస్ పైన క్వశ్చన్ అడిగింది అనుకున్నాను, సేమ్ ఇలానే ఇస్తాడు. ఓకేనా, ఇక్కడ వేరే మనకు సబ్స్టాన్స్ ఇస్తాడు. ఓకే, అండ్ ఇక్కడ మనకు వేరే మాస్ అనేటువంటిది ఇస్తాడు. నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోమని అడిగినప్పుడు ఏదైనా మాలిక్యూల్స్ ఫర్ ఇక్కడ మనకి మాలిక్యూల్ చేంజ్ చేస్తాడు, ఇక్కడ నంబర్ ఆఫ్ గ్రామ్ చేంజ్ చేస్తాడు, అంతే. మనకు సేమ్ ఫార్ములా యూజ్ చేయాలి, మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. అండ్ సేమ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి ఈ క్వశ్చన్ లో కూడా మనకి ఇక్కడ సబ్స్టాన్స్ చేంజ్ చేస్తాడు, అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ గ్రామ్స్ సంథింగ్ చేంజ్ చేస్తాడు, నంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కునేటప్పుడు. ఓకేనా, అక్కడ మనకు ఆటమ్స్ కూడా చేంజ్ చేస్తాడు. ఓకేనా, సో మనకు ఎలా చేసినా మనకు ఫార్ములాస్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి, మీరు సింపుల్ గా ఆన్సర్ అనేటువంటిది చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ మనం ఏంటినైనా మనకి ఇప్పుడు నేను ఇదంతా మెథడ్ మీకు చెప్పకపోయినట్టయితే, ఓకేనా, ఈ మెథడ్ అంతా మీకు చెప్పకపోయినట్టయితే మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేటువంటిది అయ్యేది. ఈ మెథడ్ అంతా మీకు చెప్పకపోయినట్టయితే డైరెక్ట్ గా షార్ట్ కట్ చెప్పినా కూడా మీకు అంతా ఎక్కదు. ఓకే, సో ఖచ్చితంగా ఫస్ట్ మనము దాన్ని లెంతీగా ఎలా చేస్తామో ఫస్ట్ తెలుసుకొని, ఓకేనా, ఇది చూడండి ఇంత లెంతీగా, ఓకేనా, ఫస్ట్ ఇంత లెంతీగా చేసిన తెలుసుకున్న తర్వాతనే మనకు అప్పుడు దాన్ని షార్ట్ కట్ చేస్తే ఆ విలువ అనేటువంటి తెలుస్తుంది మనకి. ఓకేనా, బుక్ లో ఇదంతా ఉంటుంది. ఓకేనా, బుక్ లో ఇదంతా ఉంటుంది, బట్ షార్ట్ కట్ ని మనం ఫాలో చేసినట్టయితే ఆ ఫార్ములాస్ ని మనకి ఈజీగా ఆన్సర్ అనేటువంటిది వస్తానన్న. ఓకేనా, ఈజీగా ఆన్సర్ అనేటువంటిది వస్తానన్న. మనకి సమ్ టైమ్స్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో మనకి ఏం అడుగుతాడంటే, ఏం మెన్షన్ చేస్తాడంటే అన్న మనకి, లెట్ మీ షో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో సమ్ టైమ్స్ గ్యాస్ ఇచ్చినప్పుడు, ఓకేనా, ఎండింగ్ లో మనకి STP అని చెప్తాడు. ఓకేనా, STP అని మెన్షన్ చేస్తాడు. ఆర్ సమ్ టైమ్స్ మనకి 273, ఓకేనా, 273 కెల్విన్స్ అని మెన్షన్ చేస్తాడు. ఓకేనా, 273 కెల్విన్స్ అని మెన్షన్ చేస్తాడు. ATM అని చెప్తాడు. ఓకేనా, 273 అట్మాస్ఫియర్ ప్రెజర్ అని చెప్తాడు. ఓకేనా, సమ్ టైమ్స్ బార్ అని 1 బార్ అని చెప్తాడు, 1 బార్ అని ఇస్తాడు క్వశ్చన్ లో. ఓకేనా, సో ఇలా ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ అన్న. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే నాన్న, ఎప్పుడు కానీ మనకి ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్ అని ఇస్తున్నాడు, డిగ్రీ సెంటిగ్రేడ్ అయినా కెల్విన్ అయినా ఎట్లా అని ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి 1 మోల్, ఓకేనా, 1 మోల్ అనేటువంటిది స్పెసిఫిక్ ఈ కండిషన్ లో, ఓకేనా, STP ఇస్ నథింగ్ బట్ వాట్ నాన్న, స్టాండర్డ్, ఓకేనా, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ దగ్గర, ఓకేనా, ఇలా ఇచ్చినా లేదంటే ఇక్కడ స్పెసిఫిక్ టెంపరేచర్ మెన్షన్ చేసిన 1 బార్ విత్, ఓకేనా, ఇలా మెన్షన్ చేసినా కూడా మనం ఏంటంటే అప్పుడు 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్న మనకి 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్. ఓకేనా, 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ అప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది, గ్యాస్ మాత్రమే, ఇది ఓన్లీ గ్యాసెస్ కి మాత్రమే వర్తిస్తుంది. ఎనీ గ్యాస్ అనేటువంటిది ఈక్వల్ టు ఎంత ఉంటుందంటే 22.4 లీటర్స్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది మీకు అందరికి ఆల్రెడీ తెలుసు, చాలా మంది కూడా కామెంట్ బాక్స్ లో ఇప్పుడు చెప్తూనే ఉంటారు, ఏంటంటే మనకి 22.4 లీటర్స్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, 22.4 లీటర్స్ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు, సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్ నానా. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మనం ఇంకా మనం హై లెవెల్ క్వశ్చన్స్ అనేటువంటి ముందు క్లాసెస్ లో మనం చెప్పుకుందాం నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.